అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అయితే ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అప్పుడు ఏ విధంగా ప్రచారంలో వెళ్తున్నారు, ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మేము ప్రచారానికి పాయకరావుపేట ఎదుర్కొంటుంటే ఏ గ్రామం వెళ్ళినా ఘనస్వాగతం పలికి హారతలు ఇచ్చి పుట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది. ఇటువంటి సుపరిపాలన గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా మరి ఆయనే కోరుతున్నారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఘన స్వాగతం పలికి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అంటే మీరు అసలు ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు ప్రజల రెస్పాన్స్ అంటే స్థానికుడికి ఎక్కువగా ప్రజలు చూస్తూ ఉంటారు. శ్రీకాకుళంలో చేసిన నేత ఇక్కడ పాయకరావుపేటలో వేసింది. ఎక్కడ అటువంటి టాక్ ఆ మాటలే లేవు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక క్యాండిడేట్ని పెట్టారంటే మనం ఆ క్యాండిడేట్కే చేయాలని ఇక్కడ పాయకరావుపేట నాయకత్వం కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఆయన మాట శిరసావహించి చేస్తున్నారు. నేను కూడా అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి వచ్చాను. నేనేంటో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు నా పట్ల అలాంటి అభిమానం ఉండబట్టి నన్ను పంపించారు. ఇక్కడ ప్రజలందరూ కూడా నా కోసం తెలుసు. ఇప్పటికే ప్రజలందరూ కూడా శ్రీకాకుళంలో మీరు బాగా చేశారంట. కాబట్టి నాయకులు కానీ ప్రజలు కానీ నన్ను అందరూ కూడా బాగా ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ప్రజలు. మరో పక్క కూటమి రెడీగా ఉంది, మీరు సిద్ధం అంటున్నారు. ఏంటి సార్ ఆ కూటమి? అదేం కూటమి? అది ఎలాంటి కూటమో, అది వాళ్ళు ఏ విధంగా తిట్టుకున్నారో, ఏ విధంగా విమర్శించుకున్నారో, మరి ఎందుకు ఎలా కూటమి అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారిని సాధించడానికి ఇటువంటి ఎన్ని కూటములు కూడా ఏమీ చేయలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఏదైనా సాధించగలరు. ఆయన ఆనాడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏకనాయకత్వంతో ఒకే పార్టీతో వెళ్తున్నారు. కాబట్టి అదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అటువంటి కూటములు వాళ్ళేంటో వాళ్ళ కూటములు ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ పరిస్థితి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపడుతున్నారు, ఎక్కడికక్కడ తిరుగుతున్న ప్రశ్న ఏ విధంగా? చాలా స్పందన ఉంది. ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎక్కడ బస్సు యాత్రకి వెళ్ళా బస్సు యాత్ర ఆనాడు ఈ మధ్య జరిగిన సిద్ధం సభలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అదేవిధంగా బస్సు యాత్ర కూడా అలాగే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక చిన్న వయసులోనే మరి గొప్ప నాయకుడు, ఒక దూర ఆలోచన ఉన్న నాయకుడు, మనసున్న నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని, సామాజిక న్యాయం చేయాలని, ఈ రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆలోచన. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన నిల్చున్నారు. పెత్తందారులు అంతా కూడా ఒకటయ్యారు. పెత్తందారులకి ప్రజలు ఆశీర్వదించట్లేదు. పేదలందరూ కూడా ఆయన పేదలందరూ కూడా బాగా చూస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా బస్సు యాత్ర కూడా చాలా సక్సెస్ అవుతుంది. మీరు బస్సు యాత్ర అంటున్నారు, పక్క ప్రతిపక్షాలు అంటే ప్రజాగలం ఉన్నారు. రేపు చంద్రబాబు కూడా పాయకరావుపేట రోడ్ షో ఉందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నాయుడిని ప్రజలు ఎక్కడా కూడా ఆశీర్వదించట్లేదు. ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా. కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలు రారు. ఏదో విధంగా సందులోకి అక్కడ జనం దగ్గర కనిపెట్టారు, సందుల్లో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒక పర్మిషన్ అక్కడికి వెళ్ళాలని కూడా ఆ విధంగా ప్రజలు కూడా చనిపోయారు. కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కితే జనం ఉండరు. అదేం కాదు. మొదట వాలంటీర్లే విమర్శించిన ఆయన ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లకి నేను నా గవర్నమెంట్ వస్తే 10,000 ఇస్తానండి. అదే వాళ్ళు ఏం మాట్లాడతారు. మరి ఏ విధంగా మా పథకాలు మేము పెట్టిన పథకాలే మళ్ళీ ఏదో పేర్లు పెట్టడానికి, అలాగే మా వాలంటీర్ మీద విమర్శించి మళ్ళీ వాలంటీర్ 10,000 ఇస్తామని చెప్పడం. అది వాళ్ళు ఏంటంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో, ఎవరిని ఆకట్టుకోవాలో, ఎలా చేయాలో వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడి ఏదో చేయాలనుకుంటారు తప్ప వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా ప్రజలు చీకొడుతుంది వాళ్ళ పార్టీ. ఒకవేళ మీరు అధికారంలోకి రేపు వస్తే ఈ పాయకరావుపేటలో సమస్యలు పాయకరావుపేటకి సాగునీరు పట్ల తాండవాలు కాలువలు కానీ, వరహాల గోయిన్స్ నిర్మాణం కానీ, అలాగే నక్కపల్లికి కావాల్సిన మరి ఫిషర్మ్యాన్ కానీ మిగతా వాళ్ళు కానీ అవసరం పోకుండా ఫిష్ ల్యాండింగ్ విషయంలో చేస్తాం. తర్వాత ఇక్కడ సాగునీరు త్రాగునీరు కావాల్సిన అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని విధాలుగా నక్కపల్లి ఈ మండలానికి కూడా అన్ని విధాలుగా చేస్తాం. మిగతా మండలాలు అన్ని చేస్తూ కూడా చాలా విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.
ఇది కంబాల జోగులు గారు చెప్తాను. పూర్తిగా పాయకరపేటలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని, అలాగే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి. నాయుడు RTV అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.